విభిన్న సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ 'మహానటి', 'సీతారామం' వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు 'లక్కీ భాస్కర్' అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. తొలి ఆట నుండి బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా తొలి రోజు 12.7 కోట్లు కొల్లగొట్టి అద్భుతమైన స్టార్ట్ అందుకుంది. ఇక ఇటీవల 25 రోజుల థియేటర్ రన్ కంప్లీట్ చేసుకుంది లక్కీ భాస్కర్. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకోగా, ఈ సినిమాను ఈ నెల 30న స్ట్రీమింగుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం థియేటర్స్లో లక్కీ భాస్కర్ స్టడీగా కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజ్ అయిన కేవలం 3 వారాల్లోనే లక్కీ భాస్కర్ 100 కోట్లకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే దుల్కర్ సినీ కెరీర్లో మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా లక్కీ భాస్కర్ నిలవడం విశేషం.